నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక పరిణామం. రాష్ట్ర భవిష్యత్తు రూపుదిద్దే చారిత్రక అడుగు వేసింది కూటమి ప్రభుత్వం. రెండో విడత భూ సమీకరణకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30 ఏళ్ల భవిష్యత్ అవసరాల కోసం విస్తృత ప్రాజెక్టులకు రంగం సిద్ధమవుతోంది. రైతుల భాగస్వామ్యం, పారదర్శక నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో అమరావతి ఆర్థిక వృద్ధికి కేంద్రంగా మారేందుకు ఎలా సిద్ధమవుతోంది? ఈ విస్తృత ప్రణాళిక, పరిహారాలు, ప్రజలకు లభించబోయే ఉపాధి అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? రాజధాని కలలు విశ్వాసంతో నిజమవుతాయని నిరూపిస్తున్న ఆ దశ ఎలా సాగుతుందో ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధాని నిర్మాణానికి రెండో విడత భూ సమీకరణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొదటి విడతలో 34,000 ఎకరాలు సేకరించిన సిఆర్డీఏ ఇప్పుడు మరో 16,666 ఎకరాలు సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. రైతుల నుంచి మొత్తం 50,000 ఎకరాలు ప్రభుత్వ భూమితో కలిపి 74,000 ఎకరాలు రాజధాని కోసం సిద్ధమవుతున్నాయి. మొదటి విడతలో 28,526 మంది రైతుల నుంచి 34,400 ఎకరాలు సేకరించారు. ప్రభుత్వ భూమి 16,000 ఎకరాలు అప్పగించడంతో రాజధాని నిర్మాణానికి విస్తారమైన భూభాగం సిద్ధమైంది. ఇది కేవలం భూ సమీకరణ కాదు, ఒక రాష్ట్రం తన భవిష్యత్తును గీసుకుంటున్న చారిత్రక క్షణం. రైల్వే స్టేషన్, రైల్వే లైన్, స్పోర్ట్స్ సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం మరోసారి భూ సమీకరణకు వెళ్లాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. 30 ఏళ్ల భవిష్యత్తు దృష్టితో మలివిడత భూ సమీకరణకు చంద్రబాబు సర్కారు ముందడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం లేకుండా అభివృద్ధి అసాధ్యమని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అందుకే 500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ నిర్ణయం తీసుకుంది. అమరావతి విస్తరణ కేవలం నగర నిర్మాణం కాదు, భవిష్యత్తు తరాలకు జీవన స్థితి రూపకల్పన. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల్లో 7,562 ఎకరాలు, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమిలో 9,104 ఎకరాలు సమీకరించాల్సి ఉంది. ఈ గ్రామాల్లో ప్రభుత్వ భూమి 3,828 ఎకరాలు ఉన్నా ఎక్కువగా కొండలు, నీటి ప్రాంతాలు, రైతులకు గత నిబంధనలే వర్తిస్తాయి. జరీబు భూమికి 1000 గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య ఫ్లాటు. అదేవిధంగా మెట్ట భూములకు 1000 గజాల నివాస స్థలం, 250 గజాల వాణిజ్య ఫ్లాటు. కౌలు కూడా గతంలో మాదిరిగానే ఇవ్వనున్నారు. సభల తీర్మానాలకు కేబినెట్ ఆమోదం. రైతుల విశ్వాసానికి ముద్ర. రైతుల భూమి రాజధాని కలలకు పునాది. నిబంధనలలో న్యాయం, విశ్వాసంలో బలం. స్పోర్ట్స్ సిటీకి గతంలో 70 ఎకరాలు మాత్రమే కేటాయించగా ఇప్పుడు ఒలింపిక్ స్థాయి క్రీడలకు 2,500 ఎకరాలు అవసరం. రైతుల సమస్యలు, జరీబు, నాన్ జరీబు, గ్రామ కంఠాలు కూడా చర్చలోకి వచ్చాయి. అసైన్డ్ రైతుల సమస్యను ఉపసంఘం పరిశీలిస్తోంది. రిటర్నబుల్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు తుదిదశలో ఉన్నాయి. అమరావతి కోసం 7,500 కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, స్పోర్ట్స్ సిటీ, విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, రైల్వే లైన్, నేచురోపతి వైద్య కళాశాల ఇవన్నీ రెండో విడత భూ సమీకరణలో భాగం. రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది. అమరావతి ప్రణాళిక క్రీడల నుంచి వైద్య విద్య వరకు ప్రతి రంగానికి విస్తారమైన దిశానిర్దేశం. రైతుల నుంచి ఎలాంటి వ్యతిరేకత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఆయన స్వయంగా రైతులతో మాట్లాడి ఆమోదం సాధించారు. అధికారులు రైతులతో సరైన విధంగా మాట్లాడకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం గుర్తించింది. రైతుల అభ్యంతరాలను సీరియస్గా తీసుకోవడం వల్లే పరిస్థితి మారింది. అమరావతిపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. హైదరాబాద్లో ఆర్థిక జిల్లా నిర్మించిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిలో అదే అవకాశాన్ని పొందారన్న
చేశారన్న ఆమె వ్యాఖ్య హైదరాబాద్లో అమలు చేసిన కార్యక్రమాలు నేడు ఆర్థిక ఫలాలు ఇస్తున్నాయి. అమరావతిలో కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి గర్వంగా పేర్కొన్నారు. రైతుల ఆమోదం, కేంద్రం గుర్తింపు, అమరావతి కేవలం రాజధాని కాదు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తు. అమరావతి రెండో విడత భూ సమీకరణతో ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు అందిస్తాయి. రవాణా సౌకర్యాలు విస్తరించి ప్రయాణం వేగవంతం అవుతుంది. సరుకు రవాణా సులభతరమవుతుంది. అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీ వల్ల క్రీడాకారులకు శిక్షణ, పోటీలు, పర్యాటక ఆకర్షణలు లభిస్తుంది. విమానాశ్రయం నిర్మాణం వల్ల రాష్ట్రానికి అంతర్జాతీయ కనెక్టివిటీ ఏర్పడి వ్యాపార, వాణిజ్య, పర్యాటక రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. వైద్య విద్యా సంస్థలు ప్రజలకు ఆరోగ్య సేవలు, విద్యా అవకాశాలు కలిగిస్తాయి. మౌలిక సదుపాయాలు కేవలం రోడ్లు, రైల్వేలు కాదు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే శక్తివంతమైన పునాది. ప్రభుత్వం తలపెట్టిన ఈ ప్రాజెక్టుల వల్ల నిర్మాణ రంగంలో వేలాది కార్మికులకు తక్షణ ఉపాధి లభిస్తుంది. రవాణా, హోటళ్లు, రిటైల్, రియల్ ఎస్టేట్ రంగాల్లో కొత్త ఉద్యోగాలు వస్తాయి. హైటెక్ ఇండస్ట్రీస్, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు రావడం వల్ల ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. స్పోర్ట్స్ సిటీ, అంతర్జాతీయ ఈవెంట్లు, విమానాశ్రయం వల్ల పర్యాటక రంగంలో ఉద్యోగాలు పెరుగుతాయి. వైద్య కళాశాలలు, ఆసుపత్రులు ఏర్పడడం వల్ల అధ్యాపకులు, వైద్యులు, సిబ్బందికి అవకాశాలు లభిస్తాయి. రైతులకు ఇచ్చే నివాస, వాణిజ్య ఫ్లాట్లు కొత్త పట్టణ అభివృద్ధికి పునాది అవుతాయి. స్థానిక ప్రజలకు వ్యాపార అవకాశాలు కలుగుతాయి. ఉపాధి అవకాశాలు కేవలం ఉద్యోగాలు కాదు, ప్రజల భవిష్యత్తుకు స్థిరమైన ఆర్థిక భరోసా. ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక కేంద్ర బిందువుగా నిలుస్తున్నారు. ఆయన ఆలోచన ధోరణి, అభివృద్ధి దిశ మంత్రివర్గానికి మార్గదర్శకంగా మారింది. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ వంటి నాయకులు ఆయన బాటలో నడుస్తూ తమ వంతు కృషి ద్వారా ఆ దిశను మరింత బలపరుస్తున్నారు. ఇది కేవలం రాజకీయ సమన్వయం కాదు, ఒక సమగ్ర అభివృద్ధి దిశలో కూటమి కదులుతున్న సంకేతం. మంత్రివర్గం కృషి చేస్తే ఆ ఫలాలు ప్రజల జీవితాల్లో ప్రత్యక్షంగా ప్రతిఫలిస్తాయి. ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వృద్ధి ఇవన్నీ ప్రగతి బాటలో భాగమవుతాయి. నాయకత్వం ఒక దిశ చూపితే కూటమి బలమైన అడుగులు వేస్తుంది. రాజధాని నిర్మాణానికి ముందుగా స్పష్టమైన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అవసరం. ఏ ప్రాజెక్టు ఎక్కడ, ఎప్పుడు, ఎలా అమలు చేయాలి అన్నది ఖచ్చితంగా నిర్ణయించాలి. విస్తరణ ప్రాజెక్టులు అన్నీ ఒకే దశలో సమన్వయం కావాలి. కేవలం భవనాలు కట్టడం కాదు, వాటి ఉపయోగం ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించాలి. రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రం కాదు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచే సమగ్ర నగరం. అందుకు అవసరమైన అన్ని హంగులను గుర్తించాలి. 3 దశాబ్దాల దృష్టితో మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, పరిశ్రమల విస్తరణ అన్నీ కలిసేలా ప్రణాళికలు వేయాలి. నిధులు పునాది మాత్రమే, ప్రణాళికే రాజధాని నిర్మాణానికి అసలు శక్తి. గత ప్రభుత్వంలో 3 ముక్కలాట, అనిశ్చితి, అస్పష్టత ప్రజలను తీవ్రంగా విసిగించింది. రాజధాని నిర్మాణంపై స్పష్టత లేకపోవడం, నిర్ణయాలు మారుతూ ఉండడం, అభివృద్ధి దిశలో గందరగోళం ప్రజలలో నిరాశను కలిగించింది. భవిష్యత్తు ఊహాగానాలు మసకబారాయి, అవకాశాలు కరిగిపోయాయి. ప్రజలు తమ కలల రాజధాని కోసం ఎదురుచూస్తూ కానీ ఆశలు నెరవేరని పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త మార్పులు ప్రజలకు తిరిగి ఆశలు, అవకాశాలు, సంతృప్తికరమైన ఊహలను అందిస్తున్నాయి. స్పష్టమైన ప్రణాళికలు, సమగ్ర దిశ, మౌలిక సదుపాయాలపై కేంద్రీకృత చర్యలు ప్రజల విశ్వాసాన్ని తిరిగి పెంచుతున్నాయి. గతంలో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడు తిరిగి ఆశతో ముందుకు చూస్తున్నారు. విసుగును ఆశగా మార్చిన మార్పు ప్రజల ఊహలకు కొత్త జీవం ఇచ్చిన ప్రగతి బాట.
అమరావతి రాజధాని నిర్మాణం కేవలం భవనాల సముదాయం కాదు. ఇది 3 దశాబ్దాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వేసిన శక్తివంతమైన పునాది. కూటమి ప్రభుత్వ స్పష్టమైన నాయకత్వం, ప్రణాళికతో గతంలో నెలకొన్న అనిశ్చితి, గందరగోళం తొలగిపోయి ప్రజల్లో తిరిగి ఆశలు చిగురించాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, రైల్వే లైన్, ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ, వైద్య సదుపాయాలతో కూడిన ఈ సమగ్ర ప్రణాళిక నిర్మాణ రంగం నుంచి ఐటీ వరకు, పర్యాటకం నుంచి ఆరోగ్య సేవల వరకు విస్తృత ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేస్తోంది. రైతుల విశ్వాసం, కేంద్రం గుర్తింపుతో అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలవబోతుంది.